ఒక మెషిన్ యొక్క వాల్యూ 20% పడిపోతుందట. ఒక మెషిన్ యొక్క వాల్యూ దాని యొక్క వాల్యూ 20% పడిపోతుందట. 20% అంటే 100 మీద 20 పడిపోతే ఫైనల్ వాల్యూ ఎంత? 80. ఇది మొదటి సంవత్సరానికి. రెండో సంవత్సరం 100 మీద 20 వాల్యూ పడిపోతే దీని వాల్యూ ఎంత? 80. ఫస్ట్ సంవత్సరం 20% పడిపోయింది. సెకండ్ సంవత్సరం 20% పడిపోయింది. పడిపోయిన తరువాత నాకు రైట్ వచ్చిన వాల్యూ ఎంత? 96,000. 96,000 నాకు దాని యాక్చువల్ 2 సంవత్సరాల ముందు దాని వాల్యూ ఎంత? రైట్. ఇదేమో పడిపోయిన తర్వాత వచ్చిన వాల్యూ. దయచేసి ఇట్లా కొట్టేయకండి. కొట్టేస్తే మీకు అప్పుడప్పుడు కొట్టివేత కరెక్ట్గా మీకు రాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేద్దాం సార్. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేద్దాం. ఇక్కడ 8 8ల 64, ఇది 4, ఇదేమో 6. 4ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది. 4 4ల 16 అంటే ఇక్కడ చూడంగానే ఈ ఆప్షన్ పోయింది. ఇక్కడ క్వశ్చన్ చూడంగానే ఈ ఆప్షన్ పోయింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ నంబర్ ఏమో 3 తోటి భాగాహారింపబడుతుంది. ఇది 80 3 తోటి భాగాహారింపబడట్లేదు. 80 3 తోటి భాగాహారింపబడట్లేదు. ఆన్సర్ రైట్ 3 తోటి భాగాహారింపబడాలి. కాబట్టి ఇది కూడా అవుతుందా? 6 6 9 ఇది కూడా అవుతుంది. నౌ ఇక్కడ చూడండి సార్, డిజిటల్ సమ్ యూస్ చేద్దాం. ఇదేమో 8. డినామినేటర్లో పవర్ ఆఫ్ 2 ఇంటూ పవర్ ఆఫ్ 5 ఉన్న ప్రతిసారి మనం డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ డిజిటల్ సమ్ తోటి లేపే ప్రయత్నం చేద్దాం. ఇది 8, ఇది 8. ఇనీషియల్ వాల్యూ నాకు తెలియదు. 96,000. దీని డిజిటల్ సమ్ ఎంత? 6. 8 8s are 64. 64 అంటే 6 + 4 10 1. 1 ఇంటూ ఇనీషియల్ వాల్యూ యొక్క డిజిటల్ సమ్ 6 రావాలి. అంటే ఇనీషియల్ వాల్యూ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 6 రావాలి. దీని డిజిటల్ సమ్ ఎంత ఉంది? 9 కాదు. దీని డిజిటల్ సమ్ ఎంత ఉంది? 3 కాదు. దీని డిజిటల్ సమ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి సార్. 8 + 1 9, 4 + 2 6, 6 + 3 9. సో 96,000. 96,000 డిజిటల్ సమ్ ఎంత ఉంది? రైట్ 6 ఉంది. ఇదేమో 6. 6 6s are 36. 8 8s are 64. 64 ఏమో 1. 1 ఇంటూ ఇనీషియల్ వాల్యూ. 1 ఇంటూ ఇనీషియల్ వాల్యూ ఎంత సార్? 6. సో 1 ఇంటూ ఇనీషియల్ వాల్యూ. దీని డిజిటల్ సమ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి సార్. 15 ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా, సారీ, ఆప్షన్ సిలో మ్యాచ్ అవుతుంది. 1,50,000 అంటే ఇది 6. 1 ఇంటూ 6 ఈజ్ 6. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నవ్వు ఇక్కడ చూద్దాం సార్, ఎక్కడెక్కడ మనకు 8 8s are 64. ఇక్కడ మనము 38240. ఓకే, నవ్వు చాలా మంచి క్వశ్చన్ సార్. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ మీకు చెప్తాను. గుడ్ దట్ ఐ డిడ్ ఎ మిస్టేక్. ఆ మిస్టేక్ని నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ మిస్టేక్ మీరు ఎగ్జామ్లో కూడా చేయొచ్చు. 8 8s are 64. 8 8s are 64. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒకసారి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడేమో 10⁻³ ఉన్నది, ఇక్కడేమో 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడేమో 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడేమో 2 సున్నాలు ఉన్నది. లబ్ధం చేస్తే నాకు 10⁻³ ఇంటూ 10⁻4 ఎంత రావాలి? 10⁻7 రావాలి. ఇక్కడ నాకు ఎంత రావాలి? 10⁻7 రావాలి. 96,000. 96,000లో ఇక్కడ నాకు 10⁻³ ఉంది, ఇక్కడ 10⁻2 ఉంది, ఇక్కడ 10⁻2 ఉంది, మొత్తము 10⁻7. ఇక్కడేమో ఒక 10 ఉన్నది, ఇక్కడేమో ఒక 10 ఉన్నది, ఇక్కడేమో ఒక 10 ఉన్నది. అంటే ఇక్కడ 96 ఇంటూ 10³ అని రాసుకున్నాను. ఇక్కడేమో 8 ఇంటూ 10 అని రాసుకున్నాను, ఇక్కడ 8 ఇంటూ 10 అని రాసుకున్నాను. 64 96 తోటి డివైడ్ కావట్లేదు.
960 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మిగిలింది ఓన్లీ 10 స్క్వేర్ 10 స్క్వేర్ 10 స్క్వేర్ 10 స్క్వేర్ 10 పవర్ 6. ఇక్కడేమో ఎంత ఉంది చూడండి సార్, ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10, అంటే మినిమం 3 zeros 4 zeros రావాలి. ఆన్సర్ ఎంత? 1,50,000. ఎందుకు ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎందుకు వర్క్ అవ్వట్లేదో ఆ మిస్టేక్ ఫస్ట్ చెప్తాను. కాన్సెప్ట్ చాలా మంచి క్వశ్చన్ సార్, గుడ్ దట్ రైట్. ఐ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ వేర్ ఇట్ వెంట్ రాంగ్. కాన్సెప్ట్ నవ్వు ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ మనకు తెలియదు, 100లో 20 తగ్గింది 80/100, మళ్ళీ 100లో 20 తగ్గింది 80/100 ఈజ్ ఈక్వలెంట్ టు ఫైనల్ వాల్యూ ఎంత సార్? 96,000. ఫైనల్ వాల్యూ ఎంత? 96,000. చాలా సింపుల్ వే ఏంటంటే 24s are 25s are 24s are 25s are 25s are రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ నేను ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇనీషియల్ వాల్యూ ఇంటూ 80/100 ఇంటూ 80/100 ఈజ్ ఈక్వలెంట్ టు 96,000. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడేమో 3 సున్నాలు, ఇక్కడేమో 2 సున్నాలు 2 సున్నాలు. నాకు రైట్ హ్యాండ్ సైడ్ 10⁻7 వచ్చింది. ఇది 96 ఇంటూ 10⁻7. ఇది ఎంత ఉంది? 64 ఇంటూ 10 స్క్వేర్ 64 ఇంటూ 10 స్క్వేర్ 10 స్క్వేర్ పోతే మిగిలింది ఇది 10⁻5. 96 ఇంటూ 10⁻5. ఒక 10 తీసేస్తే 960 ఇంటూ 10 పవర్ ఎంత అయింది? 4. 960 అనేది 64తో డివైడ్ అవుతుంది. ఆన్సర్లో 4 సున్నాలు ఉండాలి. ఆన్సర్లో 4 సున్నాలు ఉండాలి. 4 సున్నాలు ఉన్న ఏకైక ఆన్సర్ 15 ఇంటూ 10⁻4. 15 ఇంటూ 10⁻4. సార్ ఇక్కడ మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 4 4. ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు సార్? నవ్వు ఇక్కడ చూడండి, ఇది 1,44,000. ఇది ఎట్లయినా ఇది 4 వేసామనుకోండి, ఇది 4 వేసామనుకోండి. నవ్వు ఇక్కడ చూడండి సార్, 1,44,000. డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఇది కాదు, ఎలా అయినా ఇది కాదు. 1344 1344 1344. అది కొంచెం చూడంగానే అదొక డిఫరెంట్ నంబర్ లాగా ఉన్నది సార్. 1344 అంటే 4 ఇంటూ 4 3s are 12 4 336 are 336 అంటే 4 ఇంటూ 484s are అంటే నాకు ఇది 7 తోటి డివైడ్ అవుతుంది సార్. 1344 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. 96,000 7 తోటి డివైడ్ కావట్లేదు. 7 తోటి డివైడ్ కావట్లేదు. 138,240 138,240. దాన్ని కూడా కొంచెము మీరు ఫ్యాక్టరైజ్ చేస్తే ఏదో ఒక నంబర్ మీకు తగులుతుంది సార్. 138,240. ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. క్వశ్చన్లో నాకు ఈ జీరోలు ఎలా చేశాను అనే లాజిక్ మీ అందరికీ పర్ఫెక్ట్గా క్లియర్ అవ్వాలి. ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, అంటే 10⁻7 రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది. ఇక్కడ 2 zeros పోతే 10⁻5 రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. 10⁻5 రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది. 64 అనేది 96లో పోదు కాబట్టి 10⁻5 నుంచి ఒక 10 తీసుకున్నా, మిగిలింది 10⁻4. ఆన్సర్లో 10⁻4 అంటే 4 zeros ఉండాలి. ఆన్సర్లో 10⁻4 అంటే 4 zeros ఉండాలి. సార్ ఈ 1,44,000 ఎందుకు తప్పు సార్? దీని డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 కాబట్టి ఇది కాదు. రైట్. ఇదెందుకు తప్పు సార్? 1344 దీంట్లో నాకు 7 అనే నంబర్ ఉన్నది. 7 అనే నంబర్ 7 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 7 తోటి డివైడ్ కావట్లేదు. 138,240 దీని డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్. అందుకే మనకు ఎక్కడైతే ఒక కాన్సెప్ట్లో స్ట్రక్ అయినా ఇంకో కాన్సెప్ట్ ద్వారా ఆ ఆన్సర్ కరెక్టో లేదో అనే ఒక ఎఫిషియెంట్ థింగ్ తెలుస్తుంది.